అన్నా ఇప్పుడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా? గూడూరు సంత నుంచి తెలంగాణ సిద్దిపేట దగ్గర హుస్నాబాద్ ఏదో ఉంది. అక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి మన బండిలో? 20 పిల్లలు వేసుకెళ్తున్నాం. సరే మామూలుగా కిలోమీటర్లు అనుకున్నాం, కానీ ఇంకా అన్నోళ్ళు తక్కువ పిల్లలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా, ఎందుకంటే లాంగ్ వచ్చినప్పుడు ఏంటంటే 1000-2000 అయితే తగ్గొచ్చు, మరీ అంత అనేది కొంచెం కష్టం. సరే మ్యాక్సిమం కిలోమీటర్ లెక్కే వెళ్తాం. ఇంక టోల్ గేట్లు మన మధ్యలో డీజిల్ కాడ చిల్లర మార్చుకోండి, మధ్యలో ఉంటాయి కదా, అవి తీసుకున్నా. సరే అది దింపేసి నాకు ఫోన్ చేయను. సరేనా అయితే? సరేనా అయితే? ఓకే సరేనా. కానీ బండి అనేది మనకి తెలంగాణ అనేది లోడ్ వెళ్తుంది. తెలంగాణ సిద్దిపేటకి అనేది ఎక్కువ పిల్లలు కాదు, బండికి మ్యాక్సిమం 100 పిల్లలు దాకా వేసుకోవాలి, కానీ 20 పిల్లలతో ఈ లోడ్ అనేది వెళ్తుంది. ఇక మార్కెట్ వీడియోస్ తీసేదాన్ని ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకిని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ. మన ఛానల్ ఫస్ట్ టైం అలా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన ఇవాళ మన గూడూరు మార్కెట్లో ఉంది. ఈ వారం గూడూరు మార్కెట్లో పరిస్థితి ఏంటంటే కొనుగోలు అనేది పెద్దగా లేదు. పిల్లలు అనేది చాలా కట్టలు వచ్చి ఆగిపోయి ఉన్నాయి. ఇంకా అవి ఏం రేట్లు చెప్తున్నారో, ఏదైనా కొనుగోలు జరగకుండా ఎంత తక్కువ ఉన్నారని చూపించాలని ట్రై చేస్తాను. ఎక్కువ లెంత్ వీడియో మాట్లాడారని ట్రై చేయను కదా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక 2 వారాల నుంచి మన వీడియోస్ అనేది పెద్దగా వీడియోలు అప్లోడ్ చేయడానికి టైం కుదరక వీడియోస్ అనేది తీయలేకపోయాను. ఇంకా మనకి ఇంటి దగ్గర వరి కోతలు అయిపోయినాయి, పైర్లు కోతలు అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఇంకా ఫ్రీ అయిపోతుంది సార్ ఖచ్చితంగా. ఇంకా మనం మ్యాక్సిమం యూట్యూబ్ మీద కాన్సెప్ట్ పెట్టాలి సార్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక దగ్గర 1 నెల 2 నెలల నుంచి చాలా గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్తో. కొంతమంది మాత్రం ఏదేదో మాట్లాడేస్తున్నారు, కొంచెం గ్యాప్ ఇచ్చాను బ్రదర్ అంతే. ఎందుకంటే వీడియోస్ అనేది మనకి వేరే పని ఇంటి దగ్గర ఫుల్ వర్క్ ఉండడం వల్ల యూట్యూబ్ అనేది కొంచెం పక్కన పెట్టాం. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కూడా చెప్పారు, వెంకయ్యన్న నీకు తెలంగాణ ఆంధ్రాలో చాలా ఫాలోయింగ్ ఉందన్న, తమిళనాడు నుంచి ఎందుకు నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే, తమిళనాడు అనేది తమిళ్ అనేది నాకు రాదు కదా. మనకి తమిళనాడులో అంత మనకి ఫేమస్ అవ్వలేదు. మన తెలుగు వాళ్ళలో నేను ఫేమస్ అయితే అదే చాలు నాకు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవాలనే ఆశ అయితే ఉంది, ఆల్మోస్ట్ ఉంది నాకు. ఇంకొంచెం కొత్తగా ట్రై చేద్దాం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్కెట్ వీడియోస్ పల్లెల్లోటే కాకుండా కొంచెం ఫామ్ ఇచ్చేసే వీడియోస్, తర్వాత కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలనే చెప్తాను. గూడూరు సంత అయితే మాత్రం చాలా వరకు అయితే మారిపోయింది కాదు, నాకు తెలిసినంత వరకు ఒక 2-3 నెలల నుంచి సంత అనేది చాలా వరకు అయితే మోసాలు జరుగుతున్నాయి. తర్వాత సంత అయితే చాలా మారిపోయింది. తర్వాత కొన్ని విషయాలు అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది నాకు అడిగారు ఫోన్ చేసి, ఇంకైనా మీరు వీడియోలో ఏదన్నా జెన్యున్గా చెప్పేస్తారు, కొంతమంది చెప్తున్నారన్న, కొంతమంది యూట్యూబర్లు అనేది నేనే నిజాయితీగా ఉన్నాను, నేనే పర్ఫెక్ట్గా ఉన్నాను అంటున్నారన్న. అదేంటన్నా అనేది కొంతమంది కాల్ చేశారన్న. అన్న ఎవరో నిజాయితీ ఎవరో ఏంటి అనేది అది జనాలకు తెలుస్తుంది. ఒక చిన్న సామెత, ఇక్కడ మన ఒక పిల్లంట పాలు తాగుతూ నన్ను ఎవరు చూడడం లేదులే అనుకుంటుందంట, కానీ మనం చేసే పని జనాలకు తెలుస్తుంది. తెలిసిన రోజు మన పని అయిపోయినట్టుంది, అయిపోతుంది అంతే. ఈరోజు మనకి టైం ఉందని కాదనేసి ఏదో దోచేద్దాం పొడిచేద్దాం అనుకోవచ్చు. టైం అనేది ఎప్పుడు ఎలా ఉండదో ఎవరికి తెలియదు సార్, ఎవరికి ఎలా మారుతుందో తెలియదు. ఒక రాజకీయం కానీ, ఒక సినిమాలో కానీ, ఏదైనా కానీ ఒక టైం ఉన్నంత వరకే అది నడుస్తుంది. టైం అయిపోయిందంటే మన పని అయిపోయినట్టే. కాబట్టి మనం నిజాయితీగా మనం ఏదున్నా పర్ఫెక్ట్గా వెళ్ళామంటే మనల్ని ఈ జనాలు కాదు, ఇంకొకరు కాదు, మనల్ని ఎవరు కూడా పైకి తీసుకెళ్తారు. మనం ఏదో మనకి టైం ఉంది, టైం నడుస్తుందని ఏదేదో చేసేసామంటే మాత్రం కొంతకాలమే మనం నడుస్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానో కొంతమందికి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది అడిగారు మన సబ్స్క్రైబర్స్, ఏమేంకి అన్నా నేనే పర్ఫెక్ట్, నేనే నిజాయితీగా ఉన్నాను, నేనే ఎట్లా చెప్తున్నాను, కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు అని ఏదో కొన్ని వీడియోలు ఏదో చేశారంట. అది ఎవరు చేశారో మనకు అనవసరం కదా, ఒకరితో మనకు మళ్ళీ మనం నిజాయితీగా జెన్యున్గా వెళ్ళినంత కాలం మనకి ఏ ప్రాబ్లం లేదు. అదే అనుకుంటుంది కదా, ఒక పిల్లి నేను పాలు తాగుతూ నన్ను ఎవరో చూడలేదులే అనుకుంటుంది, కానీ ఆ పిల్లి దొరికిన రోజు నడ్డి ఇరిగిపోతుంది. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, అర్థమయ్యే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇంకా దాని డీటెయిల్స్ అయితే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ప్రతిదీ క్లారిటీ చెప్పలేదు. ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాం, చిన్న విషయం. ఇప్పుడు అక్కడ మార్కెట్ల కోసం అక్కడ 3 months 2.5 నెలలు 3 నెలల మధ్యలో పిల్ల ఉంది. ఆ పిల్ల లైవ్ వెయిట్ ఇంత ఉంటుంది అంత ఉంటుందని నేను చెప్పలేను, ఎందుకంటే యావరేజ్ మీద చెప్తున్నా. అది 10 కిలోలు ఉండొచ్చు, లేదంటే 9 కిలోలు ఉండొచ్చు ఒక పిల్ల. నేను కరెక్ట్గా ఇది 15 కిలోలు ఉందంటే అవ్వదు. మనకి నచ్చిన పిల్లలు అనేది లైవ్ వెయిట్ ఎంత ఉందో
మనం కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే అవతల మనం కాటా వేసి పెట్టి లైవ్లో చూడలేము. ఉతారుగా యావరేజ్ మీద ఈ లైవ్ వెయిట్ వస్తుందని చెప్పేదాన్ని ట్రై చేద్దాం. ఓకేనా, ఇప్పటికీ మనం ఎక్కువ మాట్లాడినట్టున్నాను. ఇక్కడ అన్ని వీడియోలు తీసేదానికి ట్రై చేస్తాను. ఇక్కడ పార్ట్ 1 నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది పార్ట్ 1లో వస్తుంది. ఒంగోలు బ్రీడ్ పార్ట్ 2లో చూపిస్తా. ఇంకా మేకపోతులు మేకల వీడియో వస్తుంది. పెద్ద పొట్టేలు వీడియో తీసేదా ట్రై చేస్తాను. ఓకే, లోపలికి వెళ్ళి అయితే రేట్లు ఎలా ఉన్నాయంటే చూపిస్తా ట్రై చేస్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పార్ట్ 1 అనేది వస్తుంది. పార్ట్ 2 వచ్చి మనకి ఒంగోలు బ్రీడ్ పొట్టేళ్ళు అనేది పార్ట్ 2లో చూపిస్తా. ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్లలు అనేసి 2 months 3 months 4 months 5 months బ్రదర్. 2.5 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు పొట్టేలు పిల్లలు అనేది మనకి చాలా కట్టలు అయితే ఆగిపోయినాయి. ఈ రోజు కొనుగోలు పెద్దగా లేదనే చెప్పుకోవాలి. రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు. రేట్లు అనేది భారీగా ఉన్నాయి. కొనుగోలు లేక చాలా కట్టలు అయితే ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి. దగ్గరగా ఒక 2 వారాల నుంచి మనం ఈ పొట్టేలు వీడియో అనేది చూపించలేకపోతున్నారు. రేట్లు ఏం చెప్తున్నారు, ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొంటున్నారు, అసలు మార్కెట్ పరిస్థితి ఏంటండి. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది తీయలేకపోయాను. ఈ రోజు మాత్రం మన సబ్స్క్రైబర్ ఒక్కరే తెలంగాణ సిద్దిపేట నుంచి అయితే వచ్చారు. అక్కడ అన్న వాళ్ళకి వచ్చేసి మనం 20 పిల్లలు మాత్రం ఇప్పించాం. వాళ్ళ బండి కూడా లోడ్ అయిపోయింది. అన్న వాళ్ళు అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రేటు కొన్నారనేది మాత్రం అన్న వాళ్ళతో కూడా మాట్లాడిచ్చాను. ఆ వీడియో ఇదే వీడియోలో వస్తుంది. ఇది పార్ట్ 1 అనేది మనకి నెల్లూరు జుడిపి వస్తుంది. పార్ట్ 2 వచ్చేసి మనకి ఒంగోలు బ్రీడ్. పార్ట్ 2 అనేది మనకి ఒంగోలు బ్రీడ్ అనేది ఏం ఊర్లా. ఓకే, మనకి పార్ట్ 2 అనేది ఒంగోలు బ్రీడ్ పొట్టేలు అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పిల్లలు ఏ వయసు పిల్ల, ఎంత లైవ్ వెయిట్ వస్తుంది, ఏ రేట్ చెప్తున్నారో చూపిస్తా. ఏదైనా కొనుగోలు జరిగిన కట్టలు ఉంటే ఎన్ని కొన్నారు, ఏ రేట్లో కొన్నారు అనే డీటెయిల్స్ మాత్రం చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా మనకి అడ్రస్ చెప్పాను కదా, నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత. ఈ సంత మనకి ప్రతి గురువారం సాయంత్రం 8-9కే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా శుక్రవారం ఉదయం 8-9 లోపల మనకి మార్కెట్ చాలా అయితే క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ మనకి 2.5 నెలలు 3 నెలల పిల్లలు అనేది ఒక 4 కట్టలు చూపిస్తా. తర్వాత 4 నెలలు 5 నెలలు ఏ రేట్లు ఉన్నాయి, ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారో చూపించారో ట్రై చేస్తాను బ్రదర్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ వారం అయితే ప్రతి ఒక్క వీడియో అనేది వచ్చేస్తుంది బ్రదర్. మేకల వీడియో వస్తుంది, తర్వాత వచ్చేసి పెద్ద పొట్టేలు వీడియో వస్తుంది, గొర్రెల వీడియో కూడా తీసేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే ఎవరూ లేరు, అందువల్ల ఫ్రీగా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్క వీడియో, మేకల కట్ట కానీ, మేకల వీడియో కానీ, పెద్ద పొట్టేలు వీడియో కానీ, గొర్రెల వీడియో కానీ ప్రతి ఒక్క వీడియో తీసేదానికి ట్రై చేస్తాను. ఓకే, స్టార్టింగ్ ఎక్కడైతే ఒక కట్ట ఉంది మనకి. ఈ కట్ట ఏం చెప్తున్నారో ఏంటని చూసాను ట్రై చేద్దాం. ఓకేనా, ఇంక ఇక్కడ మనకి రేట్ల గురించి అయితే మాట్లాడుకున్నాం. ఎక్కువ మాట్లాడేసా ఇప్పటికే. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 నెలల 3 నెలల లోపల 3 నెలల లోపల ఏజ్ పిల్లలు అయితే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం. ఇంకా చాలా వరకు అయితే కొన్ని కట్టలు ఆగిపోయినాయి, కొన్ని సేల్ అయి ఉన్నాయి మనకి. ఆ సేల్ అయిన పిల్లలు ఏ రేట్లో కొన్నారని చూపించడానికి చూస్తాను. ఈ కట్ట కూడా మన సబ్స్క్రైబర్ తెలంగాణ సిద్దిపేట వాళ్ళకి బేరం చేశాను. చిట్కాల ఈ కట్ట వచ్చి మనకి వాళ్ళు 22,000 అనేది చెప్పారు. మనం 20,000 లోపల బేరం ఉందని అడిగాను. 20,000 లోపల బేరం లేదు, మా దగ్గరకు రావద్దు అన్నట్టుగా చెప్పారు వీళ్ళు. ఈ బ్యాచ్ వదిలేసాం. ఇంక ఇక్కడ మనకి ఉన్నాయి కొన్ని కట్టలు చూద్దాం. ఈరోజు కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి. పిల్లలు అయితే ఆగున్నాయి, రేట్లు అయితే కొంచెం భారీగానే ఉన్నాయి. ఇక్కడ ఏదో వీళ్ళు పిల్లలు కొన్నారు, ఎంత కొన్నారో చూపిద్దాం. ఈ కట్టలో నుంచి 2.5 నెలల 3 నెలల మధ్యలో వయసు పిల్ల ఇక్కడ కొన్నారు అన్నవాళ్ళు. ఎంత కొన్నారో చూద్దాం. ఈ పిల్లలు మాత్రం కొన్నారు. ఎన్ని పిల్లలు కొన్నారు వీళ్ళు? కొన్నారు వీళ్ళు. ఎంత కొన్నారా? ఎంత పడిందా? అవునా, ఎన్ని పిల్లలు? 4 పిల్లలు. ఈ 4 పిల్లలు ఎంత పడింది బాబాయ్? ఎంత పడింది పిల్ల? ఎంత పడింది రేట్ అంట? 12,000. ఎంతనా? 12,700. ఓకే, మనకి అంతా 3 months లోపల పిల్ల. 2.5 నెలల 3 నెలల లోపల పిల్ల. ఒకసారి చూడండి, 2.5 నెలల 3 నెలల లోపల పిల్ల. 4 పిల్లలు ఆ బ్యాచ్ లో నుంచి మనకి ఇవి 4 పిల్లలని తీసుకుని 2 నెలల 3 నెలలు లోపల వయసు పిల్లలు. లైవ్ వెయిట్ కూడా 10 కిలోలు 9 కిలోలు అంతకుమించి ఎక్కువ రావు. 9-10 కిలోలు లైవ్ వెయిట్ రావచ్చు. జోడి 12,700 ఒరిజినల్ నెల్లూరు జుడిపి అని చెప్పుకోవాలి. 12,700 మీద ఈ బ్యాచ్ సేల్ అయిపోయింది మనకి. అంటే బ్యాచ్ కాదు, 4 పిల్లలు మాత్రమే ఈ కట్టలో నుంచి మనకి. ఇక్కడ ఈ బ్యాచ్ లో నుంచి మనకి అవి 4 పిల్లలు బ్రదర్. అవి 4 పిల్లలు అనేది మనకి ఈ బ్యాచ్ లో సేల్ అయిపోయినాయి. ఆ జోడీ అనేది మనకి 12,700. ఇవి మనం అడిగాం ఉదయాన్నే, మన సబ్స్క్రైబర్ కోసం అడిగాం. అప్పుడు రేట్ వచ్చేసి 13,500 జోడీ వచ్చి మనకి 13,500 అనేది బేరం చెప్పారు. ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వెయిట్ 10 కిలోలు, యావరేజ్ 10-9 కిలోలు అనేది 10 కిలోల లోపల అనేది రావచ్చు.
కానీ యావరేజ్ మీద మన చిన్న పెద్ద అనేది కూడా 10 కిలోలు యావరేజ్ లైవ్ వెయిట్ రావచ్చు. జోడి ఇచ్చి మనకి 13,500 చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కొన్ని కట్టలు సేల్ అయి ఉన్నాయి. అవి ఏ రేట్లో కొన్నారో ఒక్కసారి చూద్దాం. తర్వాత ఈ బ్యాచ్ ఉండే కట్టలన్నీ మనం రేట్లు తెలుసుకుందాం. సేల్ బండికి ఎత్తేస్తున్నట్టున్నారు ఇల్లు. చూద్దాం, ఇక్కడ ఏదో ఒక బ్యాచ్ ఉన్నది. ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి సేల్ అయినటి. ఏమయ్యా ఇంకా ఎత్తలా లోడా ఏదన్నా అయిపోయినాయి? ఎన్నా 26 పిల్లలా? ఎంతన్నా? 14,600. కానీ కట్ట అనేది మనకి సేల్ అయిపోయారు. అంతా ఒక 3 months 4 months మధ్యలో. ఇక్కడ కనిపించేది ఒక 3 months ఉన్నాయి. మధ్యలో పిల్లలు వచ్చేసి 4 months ఉంటాయి. మొత్తం టోటల్ ఈ బ్యాచ్ వచ్చేసి 26 పొట్టేలు పిల్లలు. జోడి వచ్చి మనకి 14,600 14,600 మీద ఈ బ్యాచ్. ఇక్కడ ఈ పిల్ల కాడి నుంచి ఆ చివర ఈ లాస్ట్ ఉంది కదా, ఈ చివర మొత్తం 26 పిల్లలు. జోడి వచ్చి మనకి 14,600 మీద ఈ కట్ట అనేది సేల్. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే యావరేజ్ మేము ఒక 13-14 కిలోలు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ 12 కిలోల పిల్లలు ఉన్నాయి, ఇక్కడ 14 కిలోలు. యావరేజ్ మేము ఒక 12-13 కిలోలు ఖచ్చితంగా 12-13 కిలోలు యావరేజ్ లైవ్ వెయిట్, 12-13 కిలోలు యావరేజ్ లైవ్ వెయిట్ వస్తాయి. జోడి మనకి 14,600. ఇంకా హెవీ రేట్ ఎంత రేట్లు ఉన్నాయి మీరే చూడండి. ఇంకా ఇక్కడ కూడా బ్యాచ్ ఏదో సేల్ అయింది. పిల్లలు ఎక్కడ ఏమా అందరు ఈరోజు ఇంటికి పోవాలి కానీ డబ్బులు కాలేయా, పవర్ బ్యాంకా. ఇక్కడ కూడా ఉన్నాయి మనకి 3 months 4 months మధ్యలో ఏజ్ పిల్లలు. వచ్చేసి మనకి 3 months 4 months మధ్యలో ఏజ్ పిల్లలు. ఏమయ్యా అమ్మినా ఉన్నాయా కొన్నారా ఏందా ఉన్నాయా? ఏం చెప్తున్నావు జత? జత 16,000 చెప్తున్నా. ఎన్ని పిల్లలు అన్నా? ఎన్ని పిల్లలు ఉన్నాయి? 15. ఓకే ఓకే. ఎంత ఒక 3.5 నెల 4 నెలల మధ్యలో పెడతారు. 3.5 నెల 4 నెలల మధ్యలో వయసు పిల్ల. కొంచెం క్వాలిటీ ఉంది పిల్ల. జోడి 16,000. పిల్ల అనేది మనకి 8,000 అనేది చెప్తున్నారు. జోడి 16,000. కొంచెం రేట్లు అనేది చూడండి ఎంత రేట్లు చెప్తున్నారు. ఇదే పిల్ల ఇంతకుముందు 13,000 14,000 అట్లా చెప్పేవాళ్ళు. ఫైనల్గా మనం 12,000 13,000 జోడి అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు పిల్ల అనేది జోడి మనకి 16,000. పిల్ల 8,000 అనేది చెప్తున్నారు. ఓకే బ్రదర్, ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ ఉంది. 4 months 5 months మధ్యలో ఏజ్ పిల్ల. ఇక్కడ ఒక కట్ అయితే ఉన్నాయి, చాలా క్వాలిటీ పిల్ల. ఇది కూడా మన సబ్స్క్రైబర్కి బేరం చేసాం. వెనక బ్యాచ్ ఆ రేట్ సెట్ కాలేదు. 4 months 5 months ఈ కట్ట చాలా క్వాలిటీ పిల్ల. ఇది చాలా వరకు అయితే మన సబ్స్క్రైబర్కి ట్రై చేశాను కానీ సెట్ కాలేదు అన్న వాళ్ళకి. వాళ్ళు 20,000 పైన అనేది ఉన్నారు. మనం 20,000 లోపల వస్తాయేమో ట్రై చేశాను కానీ సెట్ కాలే. పిల్ల అయితే చాలా క్వాలిటీ పిల్ల. చూపిస్తాను ఒకసారి. ముందు పిల్లలు వచ్చేసి ఒక 14-15 కిలోలు పేరు. ముందు పిల్లలు వచ్చేసి మనకి ఒక 14-15 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి యావరేజ్ మీద. వెనకాల బ్యాచ్ వచ్చేసి మాత్రం మనకి ఈ బ్యాచ్ 20 పిల్లలు ఉన్నాయి కదా, ఈ 20 పిల్లలు మాత్రం మన సబ్స్క్రైబర్ తెలంగాణ వాళ్ళకి బేరం చేయాలి. చాలా టైం 1 గంట నైట్ 1 గంట నుంచి ట్రై చేశాను. వాళ్ళు 22,000 అనేది చెప్పారు. మనం వచ్చేసి లోపల 19,000 దాకా అడిగాము. పిల్ల దగ్గర ఒక 18, 17, 18, 20 కిలోలు లైవ్ వెయిట్ రావు కానీ ఒక 18-20 కిలోలు లోపలే లైవ్ వెయిట్ వస్తాయి. మనం దగ్గరగా 19,000 దాకా బేరం చేసాము ఈ బ్యాచ్. అంటే మొత్తం వచ్చేసి మనకి 46 పిల్లలే ఉన్నాయి. 46 పిల్లల్లో నుంచి మనం ఓన్లీ జస్ట్ 20 పిల్లలు మనకు నచ్చిన పిల్లలని సెలెక్ట్ పరంగా బేరం నైట్ 1 గంట నుంచి ఉదయం 5-6 వరకు చేసాం. సెట్ కాల వేరే బ్యాచ్ కొన్నాం అన్న వాళ్ళకి. కట్ట మీద మనకి వీళ్ళు వచ్చేసి 22,000 పేరు. కట్ట మీద 22,000 అనే చెప్పారు. సెలెక్ట్ పరంగా అన్నప్పుడు వాళ్ళు 24,000 చెప్పారు. అంత రేట్లో హెవీ రేట్లో ఉందనేసి ఈ బ్యాచ్ని వదిలేసి వేరే బ్యాచ్ కొన్నాం. ఇక్కడ ఇంకొక పెద్ద కట్ట అయితే ఉంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడైతే మనకి ఇంకొక పెద్ద కట్ట ఉంది. రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. ఏమో మంచి కట్ట వేసారా ఈరోజు సంతలో? అవా మీరే ఉన్నట్టుంది ఎండకి అందుకే అమ్మేసేయండి. 15,000 ఇస్తారా జత? 14 జత 15,000 ఇస్తారా? జత 15,000 జత. కొట్టుకునేది ఉంటే బయట కొట్టుకుందాం. ఏదైనా కొట్టుకోవాలంటే బయట కొట్టుకుందాం. ఎందుకంటే అడ్డాలు చేస్తారు. అదే బయట కొట్టుకున్నాను అనుకో, నీకైనా తలకాయ బయలుపోవాలి, నాకైనా తలకాయ. ఇప్పుడు నేను కొట్టుకోకూడదని చెప్తున్నా. సర్లే మళ్ళీ మాట్లాడదాం కానీ. మళ్ళీ మనం ఎన్నుండే కట్ట 68. చాలా బాగుంది బా క్వాలిటీ వరకు పిల్ల. ఏం చెప్తున్నావు రేటా? 24,500 జత 24,500 చెప్తాను. అంటే మొత్తం కట్ట 60 పిల్లలు. క్వాలిటీ ఉంది పిల్ల. పడిపోయింది చూడు మా పిల్ల.
ఈ బ్యాచా లాట్ 21.5కి. మీరు ఇంకొక 500 అట్ట ఇటో అంతే. 500 అయితే అయిపోద్ది. పెడుతున్నా తీస్తున్నా. కానీ ఈ కట్ట అయితే మాత్రం చాలా చాలా ఉన్నాయి. కానీ ఈ కట్ట మాత్రం కొంచెం క్వాలిటీ పిల్ల చాలా బాగుంది. మ్యాక్సిమం 20 కిలోల పైన లైవ్ వెయిట్ రావచ్చు కదా. వెనకాల 2 బ్యాచ్లు అయితే 20 కిలోల పైన లైవ్ వెయిట్ రావచ్చు. ఇక్కడ మాత్రం ఒక 15-16 కిలోల లైవ్ వెయిట్. ఇక్కడ కొంచెం అదేలే ఆ పక్క లాస్ట్ లో చివర ఈ చివరిలో కొన్ని మనకి ఒక 14-15 కిలోల లైవ్ వెయిట్ వస్తాయి. మిగతా మొత్తం మనకి వెనకాల బ్యాచ్ మొత్తం 20 కిలోలు దగ్గర 20 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ అనేది రావచ్చు. రేట్ అనేది వాళ్ళు 24.5 బ్యాలెన్స్ చెప్పారు. ఫైనల్ గా మనకి 22,000 ఫైనల్ రేట్ అని అంటున్నారు. ఓకే, ఇంకా వేరే కట్టలు ఉన్నాయి చూద్దాం. చాలా వరకు అయితే కట్టలు ఆగిపోయి ఉన్నాయి మనకి. ఓకేనా, ఇక్కడ ఒక బ్యాచ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 4 months 5 months మధ్యలో పిల్లలు 4 months 5 months మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏమన్నా ఇక్కడ వచ్చి మనకి కదిరి పొట్టెలు వేసారు. బాగా కదిరి పొట్టెలు వేస్తారా? కదిరి బ్రీడ్ వేస్తున్నారా? 3-4గా వీటిలో ఒక 4-5 పిల్లలు కదిరి పిల్లలు దొరుకుతున్నాయి. ఎంత మళ్ళీ పిల్లలు వస్తాయి. తినండి ఇక్కడ 26 పిల్లలు. 26 ఏం చెప్తున్నాం జత? 24,000 చెప్పండు. 21, 22 అట్లా 21, 22 అరేంజ్. ఒక కట్ట అనేది మొత్తం మనకి అవునా చెప్పండి. ఒక ఈ కట్ట అనేది మనకి 26 పొట్టేలు ఉన్నాయి. ఈ బ్యాచ్ వచ్చి మనకి 26 పొట్టేలు ఉన్నాయి. ఇవి వచ్చేసి అక్కడి నుంచి చూసుకున్నామంటే మొత్తం మనకి 20 కిలోల పైన లైవ్ వెయిట్ వస్తాయి. ఇంకా చివరిలో మాత్రం ఒక 4 పిల్లలు మాత్రం ఒక 15 నుంచి 16-17 కిలోలు 17 రావు కానీ 16-15 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. మిగతా ఏ పిల్ల తీసుకున్నా మనకి దగ్గర ఒక 19-20 కిలోలు. అక్కడ నుంచి ఖచ్చితంగా 20 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జోడి 24,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఈరోజు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి చాలా వరకు అయితే. అక్కడ ఇంకొక పెద్ద కట్ట అనేది ఉంది, అది కూడా చూద్దాం మనం. ఇక్కడ ఒక పిల్లలు కొని బండికి లోడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత కొన్నారో ఏంటో చూద్దాం. ఇవి వచ్చేసి మనకి 3.5 నెల 4 నెలల మధ్యలో కొన్నారా అయింది. ఇవి కొన్నట్టున్నారు. చూద్దాం ఏ రేట్లో కొన్నారో ఒకసారి చూసేదాన్ని ట్రై చేద్దాం. ఏమయ్యా కొన్నారా? అమ్మేడియా కొన్నారా? ఎంత పడింది బాబాయ్ రేట్ చెప్తే? ఓకే, ఈయన మనకి రేట్ చెప్పడం ఇష్టపడలేదు. ఆయన మనం అడగినప్పుడు వద్దులే అన్న రేట్ అని అంటున్నాడు. కాబట్టి మనం ఆయన రేట్ చెప్పినప్పుడు మనం ఏం చెప్పలేము. కొన్నారట ఈ బ్యాచ్. ఓకే, వేరే కట్టలు చూద్దాం కదా. వేరే కట్టలు మనం ఈ బండ్లకన్నీ కొన్నట్టున్నారు. బండికి లోడ్ అయ్యి ఉంది కానీ ఎంత కొన్నారో రేట్ చెప్పడానికి ఎవరు లేరేడా. పెద్ద పిల్ల మ్యాక్సిమం 20 kg పైన లైవ్ వెయిట్ వచ్చే పిల్లలు బండికి లోడ్ వేస్తున్నారు మన వాళ్ళు. చూద్దాం. ఇక్కడ ఇంకా వేరే కట్టలు ఉన్నాయి. వేరే కట్టలు కూడా ఉన్నాయి. ఈరోజు అయితే రేట్లు అయితే కొంచెం హెవీ రేట్లు చెప్తున్నారు. కొనుగోలు పెద్దగా లేదనే చెప్పుకోవాలి. అక్కడ ఒక బ్యాచ్ సేల్ అయ్యి ఉంది. తర్వాత ఈ బండికి లోడ్ చేశారు. ఈ బండిలో లోడ్ అయిన పిల్ల ఎంత? ఈ 2 పిల్లలే కనబడుతున్నాయి. అక్కడ కూడా నెల్లూరు జిడిపి ఒక బండి లోడ్ అయ్యి ఉంది. ఇక్కడ రేట్లు చెప్పడానికి అక్కడ ఎవరు లేరు. అన్నా నమస్తే అన్న. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం. ఏమయ్యా అయిపోయినాయి ఉన్నాయా? ఎన్ని ఉన్నాయా? 22 పొట్టేళ్ళా? ఏం చెప్పండి జత? 21.5. ఈరోజు అంతా బేరాలన్నీ 20,000 పైనే ఉన్నాయి మ్యాక్సిమం. ఈ కట్ట వచ్చేసి మనకి 4 months 5 months మధ్యలో వదలదు. అక్కడ వచ్చేసి లాస్ట్ 3.5 నెలలు 4 నెలల పిల్ల ఉంది. ఇక్కడ 5 months పిల్ల ఉంది. ఇక్కడ జోడీ వచ్చేసి మనకి 21,600 బ్రదర్. 21,500 జోడీ మనకి 21,500 బేరం చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ దగ్గరకు వచ్చి పిల్లలు బేరం చేసుకుంటే మనకి 20,000 లోపల జత 18,000 అట్లా బేర 18, 19 కూడా నడవచ్చు. ఎందుకంటే మార్కెట్ అలా ఉందన్నమాట. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక 20 కిలోల పైన అయితే రావు కదా. 20 కిలోల లోపలే ఒక 18-19 కిలోలు వేరు. 18-19 కిలోలు రావచ్చు అని చెప్తున్నా. ఖచ్చితంగా వస్తాయని చెప్పలేదు. అన్నా ఎన్నుకున్నారనా? 50 కిలోలు. ఎట్లా ఉందన్న మార్కెట్ ఈరోజు? కొంచెం రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయంటావు. ఎన్ని పిల్లలు? 50 పిల్లల. ఏ రేట్లో కొన్నారన్నా? 14,300. ఓకే, కొద్దిగా రీజనబుల్ రేట్ అనిపిస్తుంది. ఓకేనా మనకి కొన్న పిల్లలు ఆయనకి రీజనబుల్ రేట్ అవ్వచ్చేమో కానీ ఆ పిల్లలు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ బండికి లోడ్ చేశారు ఐచర్లో. ఒకసారి చూద్దాం. ఆయన 14,300 అన్నారు. ఆ పిల్ల ఎలా ఉందనేది ఒక్కసారి బండికి లోడ్ చేస్తున్నారు. ఈ బండి మనం ఇప్పుడు మాట్లాడిచ్చాం కదా. 14,300 అంటే ఆ పిల్ల ఎలా ఉందో ఒక్కసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా. ఈ పిల్లలు నా 50 కిలోలు ఏమో పడిపోతున్నాము. ఈ పిల్లలు నా 14,300. ఓకే, ఇప్పుడు మాట్లాడాం కదా అన్నతో. కొద్దిగా రీజనబుల్ రేటుకి వచ్చాయన్నా అన్నారు కదా.
ఈ పిల్లలే అంతా ఒక 3-3.5 నెలల మధ్యలో వయసు పిల్లలు గారు. 3-3.5 నెలల మధ్యలో వయసు పిల్ల 14,300 గారు. 14,300 మీద మొత్తం 50 పిల్లలు. అబ్బో పిల్లల్లో ప్రాబ్లం ఇవేనా పిల్లలు? ఓకే ఓకే ఓకే. కానీ బ్యాచ్ వచ్చేసి మనకి ఓకేనా, ఈ జోడి వచ్చేసి మనకి 14,300. ఓకే 14,300 3-3.5 నెలలు ఈ బ్యాచ్ సేల్ అయిపోయినారు. ఓకే కింద కట్టలు కొన్ని కట్టలు ఉన్నాయి చూద్దాం. మనకి ఇక్కడ బండిగా ఉన్నాయి కానీ కొనే వాళ్ళు ఎవరో అర్థం కాలేదు. ఇక్కడ కూడా కొన్ని బండ్లు లోడ్ అయ్యి ఉన్నాయి. సరే చూద్దాం. ఇక్కడ కూడా కొన్ని కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి మనకి. పెద్ద పిల్లలు ఈ సైజు పిల్లలు కూడా మార్కెట్లో చాలా వరకు ఈరోజు మార్కెట్ చాలా డల్గా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ చూద్దాం. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ చూపిస్తా. తర్వాత వచ్చేసి మనకి అక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ కూడా చూపిద్దాం. సరేనా ఎన్ని ఉన్నాయా? 26 పిల్లలు అయింది. అబ్బా అందరు 26 వేసారా? ఏం చెప్తున్నావు జత? సర్లే రేట్ ఏం చెప్తున్నావు అంట? 24 22,000 అడిగిరా. అలా పల్లపిల్ల పడిపోతుంది చూడు, కుతికి బిగించుకున్నట్టు చూడు. ఓకేనా. ఈ కట్ట అనేది మొత్తం మనకి 26 పొట్టేలు ఉన్నాయి. 5 months అనేది లేపు ఓడి తీసేది ఓడి పేక బిగించుకుని లేదా. ఇక్కడ వచ్చేసి మనకి 5 months లేపు 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 చెవులు పడుకో దానికి ఎక్కేసింది. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 5 months పొట్టేలు పిల్లలు గారు. 5 months పొట్టేలు పిల్లలు ఉంటాయి. కట్ట అనేది మనకి 26 పొట్టేలు ఉన్నాయి. 26 పొట్టేలు జోడి వచ్చి మనకి 24,500 అనేది బేరం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఇక్కడ 22,000 దాకా అడిగారంట, ఇవ్వలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. మార్కెట్ పరిస్థితి కొంచెం ఎక్కువ రేట్లు, హెవీ రేట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పాలి ఈ వారం మార్కెట్. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఏమయ్యా అట్టే ఉన్నాయి అమ్మారా? అట్టే ఉన్నాయి అమ్మినవా? ఏం అమ్మలా? ఏం అంత రేట్ చెప్తే ఆడుకుంటారు చెప్పు. కొనుగోలు 21,000. అబ్బా ఇక నేను మాట్లాడకూడదులే. ఓకే నేను చెప్పాను మన సబ్స్క్రైబర్ కోసం ఈ బేరం అడిగానని. నేను మ్యాక్సిమం ఉదయం వచ్చా, ఉదయం 3-4 గంటల నుంచి ట్రై చేస్తున్నా. మొత్తం 50 పిల్లలు ఉన్నవి. 56 ఏం చెప్తున్నాను జత? జత 22,000. లోపల బేరం లేదని పొద్దున్న నుంచి అడుగుతున్నా. 21 లాస్ట్ పైన 56 పిల్లలు. ఓకే కట్ట అని చెప్పాను కదా, వాళ్ళు కొనడమే కొంచెం హెవీ రేటు. నాకు తెలిసినంత వరకు పిల్లలు అనేది క్వాలిటీ ఉన్నాయి కానీ రేటు మాత్రం కొంచెం హెవీ రేటు. వాళ్ళు కొన్నారు 20,000 పైన కొన్నారు వాళ్ళు. 56 పిల్లలు ఈ కట్ట. అంత రేట్లు పెట్టి తీసుకొస్తున్నారు. ఇక్కడ చూస్తే మన వాళ్ళు ఆ రేట్లు పెట్టి కొనకపోవడం వల్ల అన్ని రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు కొనడమే హెవీ రేటు పెడుతున్నారు. అంతకు మించి మన వాళ్ళు కొన్నారంటే ఇంకా ఆ రేట్లో కొని మళ్ళీ మనం ఎంత కమ్మాలని ఒక్కసారి ఆలోచించి కొనడం ద్వారా ఎందుకు చెప్తున్నానండి. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి చెప్పాను కదా 3 months పిల్లలు అనేది ఉన్నాయి. అవి కొన్ని చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తాను సార్. ఎందుకంటే మనకి అక్కడ ఉన్నాయి ఆ బ్యాచ్లు. నెల్లూరు జుడిపి పొట్టేలు అనేది మనకి ఏ వాతావరణానికైనా సెట్ అవుతుంది. ఒంగోలు పిల్ల అంటే మాత్రం కొంచెం ఏసీలో ఉంటే ఆ ఎండకి బయటకు వచ్చి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒంగోలు బ్రీడ్ వేరు. నెల్లూరు జుడిపి ఎంతలా ఎండలోకి వచ్చినా సరే తట్టుకోగలవు, కానీ మన ఒంగోలు పిల్లలు మాత్రం కొంచెం ఎండకి ఎఫెక్ట్కి తట్టుకోవడం కష్టం. అవి ఏసీలో ఉన్నట్టే ఉంటాయి ఇవి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంత 3 months పిల్లలు అనేది ఉన్నాయి. వచ్చేసి మనకి 3 months పిల్లలు అనేవి ఉన్నాయి. కొన్నారా ఏంటనేది చూద్దాం. కొన్నారా బాబాయ్? కొన్నారా? ఎంత పడింది? ఏ 13 ఏ 12? జత ఎంత కొన్నారంటున్నా? 12,000 13,000. ఒక 13,000 ఈ 12,000. ఓకే ఓకే కానీ కొన్నారు, సేల్ అయిపోయింది మనకి. ఈ బ్యాచ్ కనిపిస్తుంది కదా, ఈ బ్యాచ్ వచ్చి మనకి జోడి 13,000 6,50తో. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 12,000 జోడి 12,000. అంతా ఒక 3-3.5 నెలల మధ్యలో వయసు పిల్ల. అంటే 3 నెలలు పైన 4 నెలలు అనేది లేదు కానీ ఒక 3-3 నెలల జోడి మనకి. ఆ ఎదురుగా కనిపించే బ్యాచ్ వచ్చి 13,000. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 12,000. కొద్దిగా రీజనబుల్ రేటే అనిపిస్తుంది ఈ బ్యాచ్ వరకు. ఇంకా ఇలాంటి పొట్టేలు కూడా చాలా కట్టలు అయితే వచ్చున్నాయి మనకి. ఈ సైజు 7 months 6 months మధ్యలో అక్కడ కనిపిస్తుంది ఆ బ్యాచ్. ఇలాంటి కట్టలు అయితే వచ్చున్నాయి. ఈ పెద్ద పొట్టేలు వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను కదా. మనం ఎక్కడి నుంచి వస్తారు? అడ్రస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలము గొల్లపల్లి నుంచి వచ్చింది. గొల్లపల్లి నుంచి వచ్చారు. నిన్న నైట్ నుంచి కాల్ చేస్తానే ఉన్నారు మన దగ్గర. అన్న ఈరోజు అసలు మార్కెట్లో పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి?
మార్కెట్ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి, భారీగా ఉన్నాయి రేట్లు, బాగా ఎక్కువ ఉన్నాయి, కొనే పరిస్థితులు లేదు. కొంచెం రేట్లు భారీగా హెవీ రేట్లు చెప్తున్నారు. మనం నైట్ 10:30 11 కల్లా మార్కెట్లోకి వచ్చేసాం. అప్పటి నుంచి చూస్తున్నాం మార్కెట్లో పిల్లలు అప్పటి నుంచి కూడా రేట్లు కొంచెం భారీగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటిలో మనం ఎన్ని తీసుకున్నామన్నా? మన దాంట్లో 50 పిల్లలు ఉన్నాయి, కొంచెం వెనక్కే ఉంది. 20 తీసుకున్నాం. 50 పిల్లల నుంచి సెలెక్ట్ పరంగా మనం 20 పిల్లలు తీసి ఎంత పడింది అన్న జత మనకి? జతకు 17,500 17,500 జోడీ అనేది పడింది. మనం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం కాబట్టి అదే పిల్ల వేరే కట్లకి వెళ్ళిపోయామంటే 20,000 పైన చెప్తున్నారు. కొంచెం రేట్లు అయితే హెవీగా ఉన్నాయి. కొంచెం మనకు నాకు తెలిసినంత వరకు కొనేవాళ్ళు కూడా ఇప్పుడు మీలాగా ఉదయం నుంచి వచ్చి ఏదో అట్లే కొనేసాం వెళ్ళిపోకుండా చాలా వెయిట్ చేసి ఓపిక్గా, వాస్తవంగా అయితే కొంతమంది లాంగ్ వచ్చాం కదా ఇంకా తొందరగా కొనేద్దాం అంటారు. నేనేం చెప్పాను మీకు, కొద్దిగా టైం పడితే ఇబ్బందులు పిల్లలు వస్తాయని చెప్పాను. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఫైనల్గా అయితే బయట వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఎక్కువ వచ్చున్నాయి. రేట్లు మాత్రం ఎన్ని కట్టలు చూసాం దగ్గర దగ్గర మనం 10 కట్టల వరకు చూసాం. కానీ వాళ్ళ రేటుకి మన రేటుకి సెట్ అవ్వాలి, చాలా దూరం హెవీ రేట్లు చెప్తున్నారు. ఇప్పుడు మనకి 20 పిల్లలకు కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ పడిపోతుంది. నెక్స్ట్ ఎవరో వస్తానుంది నెక్స్ట్ వారం రండి, మ్యాక్సిమం మార్కెట్కి వచ్చారు ముందు రోజు పల్లెల్లోకి రమ్మనండి, పల్లెల్లో చూసుకుందాం. ఒకవేళ సెట్ అయిందంటే అక్కడైనా చూద్దాం. ఓకేనా? సరేనా? మన పేరు కొమరయ్య. ఓకేనా? మీరు ఫస్ట్ టైమా ఇంతకు ముందు ఏమన్నా పెట్టున్నారా? మీ దగ్గర ఉండే పిల్లలు లోకల్ పిల్లలు, మీ లోకల్ 3 నెలలకు బ్యాచ్ తీసుకున్నారు. అనుభవం ఉంది, ఇబ్బంది లేదు. మీరు వెళ్ళిన తర్వాత వీడికి కొద్దిగా బెల్లపు నీళ్ళు అవి కొంచెం పెట్టి, ఎందుకంటే జర్నీ కదా, డే అంతా జర్నీ చేయాలి, నైట్కి ఎప్పుడో వెళ్తాయి. సరే అక్కడ దిగినాక నాకు ఒక్కసారి కాల్ చేయండి. ఓకేనా? ఓకే, మంచిదే కదా, హ్యాపీయే కదా? ఓకేనా? అయితే ఓకేనా? ఈ బండిలో ఉండే పిల్లలు మనం కింద ఉన్నప్పుడు వీడియో తీయలేదు, మనం బ్యాలెన్స్ చేసాం. మొత్తం మనకి 50 పిల్లలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి మనకి 50 పిల్లలు అనేది ఉన్నాయి. 50 పిల్లల నుంచి మనకి సెలెక్ట్ పరంగా మనకి ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చిన పిల్ల 20 పిల్లలు అనేది తీసుకున్నాం. తెలంగాణ సిద్దిపేట బ్రదర్, తెలంగాణ దగ్గర సిద్దిపేట, హుస్నాబాద్ అక్కడికి అనేది మనకి ఇక్కడ లోడ్ వెళ్తుంది. ఇంకా తర్వాత మార్కెట్ వీడియోస్ కూడా మ్యాక్సిమం అన్ని తీసాలని ట్రై చేస్తాను. మేకల వీడియో, పెద్ద పొట్టేలు కూడా చాలా వచ్చున్నాయి, పెద్ద పొట్టేల వీడియో కూడా తీసానంటే. ఇవి మనకి 50 పిల్లలు సెలెక్ట్ పరంగా జోడి వచ్చి మనకి 17,500 మీద అయితే మన అన్న వాళ్ళకైతే ఇప్పించాం. ఒకవేళ మనకి ఏదైనా సరే గూడూరు మార్కెట్లో కానీ పల్లెల్లో కావాలనుకున్నప్పుడు నా నెంబర్ వెంకి మనపడి ఉండగా ఆ నెంబర్ మీరు కాల్ చేయండి. పల్లెల్లో కావాలంటే పల్లెల్లోకి రండి, లేదు మార్కెట్కి వస్తామంటే గురువారం నైట్ కల్లా మార్కెట్కి వచ్చేలా చూడండి. ఎందుకంటే రేట్లు అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి, ఆ పిల్లల బట్టి అనేది రేట్ ఉంటుంది. కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుందాం మనం. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో చెప్పుకోవాలంటే రేట్లు కొంచెం హెవీగానే ఉన్నాయి. ఆ రేట్లు పిల్లలు చూసి కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి. వీడియో తీయడానికి టైం కుదరకి ఈ మధ్య వీడియోలో తీయలేకపోయాను. ఇక నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉందో చూపించానో ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.